శ్రీ గణేష్ ఎలా ఉన్నారు టు ఫ్యామిలీ నేను కొన్ని మీరు చాలా మంచిగా ఉంటారు. ఈ వీడియోలో అయితే చాలా మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి గైస్. సో ఇది వీడియోకి అయితే మీరు లాస్ట్లోకి అయితే చూడండి. సో ఈరోజు డేట్ వచ్చేసి 36th మంత్ అండ్ ఈరోజు అప్డేట్స్ అయితే మీరు చూసుకోవచ్చు గైస్. ఈరోజు మండే ఉంది కాబట్టి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి గైస్. వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయితే జరిగినాయి. ఒక లెగ్ వర్క్ అయితే కంప్లీట్, 2 లెగ్ వర్క్ అయితే మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయింది గైస్. 100% కంప్లీట్ అయిపోయింది. మీరే చూసుకోవచ్చు. ఒక్క లెగ్ అయితే మనం లాస్ట్ వీడియోలో లిఫ్ట్ చేసి పైన అయితే పెట్టేసినాం అండ్ ఇంకో లెగ్ వర్క్ అయితే మనం స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది గైస్. సో ఈ వీడియోలో అయితే మనం చిన్న అప్డేట్స్ అంటే మెయిన్ గణేశుడు స్టమక్ అండ్ చెస్ట్ వర్క్ అయితే స్టార్ట్ చేయడానికి పోతున్నాం గైస్. అందుకని వీడియోకి అయితే మీరు లాస్ట్కి అయితే చూడండి గైస్. అండ్ ఇవైతే ఇప్పుడు వరకు అయిన వర్క్స్ గైస్. బేస్ పైన ఇక ఏం అప్డేట్స్ అయితే ఇప్పుడు వరకు లేవు గైస్. అండ్ ఇది మన గణేశుడు పోస్టర్ అయితే మనం దీన్ని ఇక్కడ పక్కన అయితే పెట్టేసినాం గైస్. మన స్టోరేజ్ పక్కన అయితే పెట్టేసినాం గైస్ గణేశుడు పోస్టర్ని. ఎలాగైతే మనం చెప్పినాం గైస్, ఈ వీడియోలో మనం మెయిన్ బాడీ అయితే వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం గైస్. ఇప్పుడైతే అదే వర్క్ మొదటి పెట్టుకుందాం. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు గైస్, నేను రెఫరెన్స్ అయితే గ్రౌండ్ పైన ఒక దింపుకున్నా గైస్, నాకు తగ్గనట్టుగా రెఫరెన్స్. అండ్ ఈ రెఫరెన్స్లో మనం ఈ జేవేర్తోని ఇది షేప్ అయితే చేసుకోవాలి గైస్. ఇదైతే గణేశుడికి స్టమక్ అండ్ చెస్ట్ షేప్. దీనిలో గణేశుడికి స్టమక్ కింద నుంచి అయితే ఒక 14 సెంటీమీటర్ ఉంటుంది అండ్ నెక్ 6 సెంటీమీటర్ గైస్. అండ్ హైట్ టోటల్ మధ్యలోనే లైన్ హైట్ అయితే ఒక 15 సెంటీమీటర్ ఉంటుంది అండ్ నెక్ అయితే గణేశుడికి ఒక 6 సెంటీమీటర్ అయితే ఉంటుంది కదా. మనం నెక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా, మళ్ళీ నెక్ వరకు జేవేర్ని అదే షేప్లో తీసుకొని పోవాలి. ఈ ప్రాసెస్ అయితే చాలా హార్డ్ ఉంది కదా. నా హార్డ్ వర్క్ కోసం నా వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ పైన గత ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది ఇప్పుడుకైతే మన షేప్ హ్యాండ్ నుంచి స్టమక్ కాడ అయితే ఇప్పుడు వచ్చింది కదా, షేప్ అయితే మనం చేస్తున్నాం కదా. ఇదైతే ఇప్పుడు మనం మెయిన్ స్టమక్ అయితే చేయబోతున్నాం కదా, రౌండ్గా అయితే ఉంది కదా, స్టమక్ హోల్ షేప్లో అయితే వస్తుంది కదా. అంటే ఇప్పుడైతే జస్ట్ ఒక ఫ్రేమ్ తయారు చేసుకుంటున్నాం. మళ్ళీ సేమ్ లెగ్కి ఏ ప్రాసెస్ వాడినాం అలాగే దీనికి బిట్ట ఫ్రంట్ సైడ్ నుంచి అయితే 3Dగా వస్తుంది కదా. సో నేనైతే ఈ వైర్కి షేప్ ఇస్తే ఇది అటు ఇటు కదులుతుంది అనేసి దీనిపైన నేనైతే టేప్ అయితే టైట్గా పెట్టేస్తున్నా కదా. దాని తర్వాత దీంతో పట్టుకొని టూల్తోని ఆ షేప్ అయితే ఇచ్చేస్తున్నా కదా. మీరైతే ఎలాగైతే వీడియోలో చూస్తున్నారు, నేను ఒక షేప్ ఇచ్చి దానికి టేప్ అయితే పెట్టేస్తున్నా అండ్ హ్యామర్తో దాన్ని కొట్టి సెట్ ఆల్సో చేసేస్తున్నా కదా. మీకు మినీ కథ గణేష్ గురించి ఏమైనా డౌట్ ఉంటే మీరైతే నాకు కమెంట్లో అడగచ్చు. నేనైతే దానికి రిప్లై ఇచ్చి మీకైతే ఆన్సర్ ఇచ్చేస్తాను. సో గైస్ ఫైనల్గా అయితే అంటే మొత్తం లాస్ట్ స్టేజ్ వరకు అయితే వచ్చేసింది గైస్ మన వర్క్ అయితే. కానీ ఇది వైర్ అయితే మొత్తం అటు ఇటు కదులుతుంది. దానికోసం అయితే నేను దీనిపైన ఒక స్టిక్ పెట్టి అయితే కొట్టినా గైస్ గట్టిగా. దానివల్ల అయితే ఇది ఒక షేప్లో అయితే వచ్చేసింది గైస్. సో ఇది ఇప్పుడైతే నేను అన్ని టేప్స్ అయితే తీసేస్తున్నాం. మనం పెట్టినాం కాదు ముందు కదలకుండా టేప్స్, ఇప్పుడైతే మనం ఈ అన్ని టేప్స్ అయితే తీసేస్తున్నాం. సో లెగ్కి మనం ఎలాగైతే ఫేక్ కిక్తో అతుక పెట్టుకున్నాం, మనం ఈ పార్ట్ని బిట్ట అలాగే అతుక పెట్టుకొస్తాం కదా ఫేక్ కిక్తోని. సో ఇది ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు కదా, ఎంత చాలా మంచి లుక్ అయితే వచ్చేసింది కదా మన స్టమక్కి. అంటే దీని మధ్యలో ఇంకా చాలా సపోర్ట్స్ అయితే రావాలి. మీరైతే చూసుకోవచ్చు కదా ఎంత మంచి ఇది లుక్ అయితే వచ్చేస్తుంది కదా దీనికి. సో ఇప్పుడైతే మనం దీనిలో లాస్ట్ ఒక సపోర్ట్ అయితే పెట్టేస్తున్నాం కదా. ఈ వీడియోలో అయితే నేను స్టమక్ వర్క్ అయితే ఇంతే చేస్తాను కదా.
సో ఈ వీడియోలో అయితే మనం చేసిన అన్ని వర్క్స్ అయితే మీరు చూసుకోవచ్చు కదా. ఈ వీడియోలో అయితే మనం మన చెస్ట్ అండ్ స్టమక్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసినాం. అండ్ లెగ్ వర్క్ ఆల్సో మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ బేస్ వర్క్ మీరు చూసుకోవచ్చు ఎంత అయింది. మీకు వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ పైన కొత్తగా ఉంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.